వెల్కమ్ టు కేఫై టీవీ. 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 26/1/2024 తేదీన జియా ఉల్ ఉలూమ్ మదరసా మరియు ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు వేడుకలు జరుపుకున్నారు. మన దేశానికి స్వతంత్రం 1947వ సంవత్సరం ఆగస్టు 15న లభించింది. కానీ మన దేశం సంపూర్ణమైన లౌకిక మరియు ప్రజాస్వామ్య దేశంగా జనవరి 26వ తేదీ 1950 సంవత్సరంలో ఏర్పడింది. ఆ రోజు నుండే భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఈ రాజ్యాంగంలో పౌరులకు అన్ని విధాలుగా సమాన హక్కులు ఇవ్వబడ్డాయి. ఈ రాజ్యాంగం ద్వారా ప్రతి పౌరుడు విద్య, వైద్యం, న్యాయం మొదలైన ఎన్నో హక్కులను కలిగి ఉన్నాడు. మన దేశం ఈ లౌకికత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించడం దేశ పౌరులుగా మనందరి విధి. దానికోసం ఎల్లవేళలా పాటుపడాలి. దానికోసం ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలి మరియు మన భారతదేశాన్ని ప్రపంచంలోకెల్లా అత్యున్నతమైన దేశంగా తీర్చిదిద్దాలి. జై హింద్. జియా ఉల్ ఉలూమ్ మదరసా అండ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, బైపాస్ రోడ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్. Slow.
అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. జియావుల్ ఉలూమ్ మద్రసా మరియు జియావుల్ ఉలూమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఈ మద్రసా చాలా ప్రాచీనమైనది. దాదాపు 1982వ సంవత్సరంలో ఈ మద్రసాను స్థాపించడం జరిగింది. ఇందులో దీనీ తాలీం అంటే ఖురాన్ యొక్క తాలీం ఇవ్వబడేది. అప్పటి నుండే ఒక సబ్జెక్ట్ తెలుగు మరియు ఇంగ్లీష్ మరియు మ్యాథ్స్ ఈ మూడు పిల్లల యొక్క అవగాహన కోసం చదివించేవారు. కానీ ఇక్కడ ముఫ్తీ అబ్దుల్ అజీజ్ సాహబ్ మరియు కమిటీ మెంబర్స్ ఒక ఆలోచన చేశారు. ఈ పిల్లలకు దీనీ తాలీంతో పాటు ఖురాన్ తాలీంతో పాటు స్కూల్ యొక్క విద్య కూడా ఉంటే వీరు ముందు ఒక అంచెలంచెలుగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది అనేసి వీరు వచ్చేసి స్కూల్ కూడా ప్రారంభించడం జరిగింది. ఈ సంవత్సరమే స్కూల్ ప్రారంభించారు. ఇక్కడ మొదట్లో 1st క్లాస్ నుండి 7th క్లాస్ వరకు ఈ స్కూల్లో అవకాశం ఉంది. అల్హమ్దులిల్లా రికగ్నిషన్ కూడా వచ్చేసింది. పిల్లలు కూడా అల్హమ్దులిల్లా ఎంతో శ్రమతో చదువుతున్నారు. ఇక టీచర్స్ కూడా ఎంతో శ్రమతో ఈ పిల్లలకు చదువు చెప్తున్నారు. ఇది చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ మద్రసాలో స్కూల్ చదివేటువంటి పిల్లలు 2 విధాలుగా వీళ్ళు విద్యను అభ్యసించవలసి వస్తుంది. ఒకటి వచ్చేసి ప్రొద్దున ఉదయం ఫజర్ నమాజ్ నుండి 10 గంటల వరకు మద్రసా, మరియు 10 గంటల నుండి 4:30 వరకు స్కూల్, మళ్ళీ సాయంత్రం దాదాపుగా 9:30-10 గంటల వరకు మరి ఖురాన్ యొక్క విద్యను అభ్యసించి వస్తుంది. సో ఈ పిల్లలకు ఈ పూర్తిగా శ్రమ మాత్రమే ఉంది. ఏ మాత్రం కూడా రెస్ట్ తీసుకునే అవకాశం లేదు. అయినప్పటికీ కూడా ఈ పిల్లలు చాలా అభివృద్ధి చెందుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఈ పిల్లలకు దాదాపుగా ఈ మద్రసాలో ఉండడం వల్ల కొంతమంది పిల్లలకు 1 సంవత్సరం, కొంతమంది పిల్లలకు 2-3 సంవత్సరాలు కూడా ఈ స్కూల్ విద్య నుండి దూరంగా ఉండడం వల్ల వీరు పూర్తిగా అభివృద్ధి చెందలేనటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా వీరు మాషాల్లా చాలా బాగా చదువుతున్నారు. ఇంకా ఇందులో ఒక్కొక్క క్లాస్ వైజ్గా మేము స్కూల్ పిల్లల యొక్క టాప్ మార్క్స్ ఎవరు వచ్చారో వాళ్ళు కూడా గిఫ్ట్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఎంకరేజ్ చేయడానికి ఇతర పిల్లలు కూడా ముందు వెళ్ళడానికి ఒక అవకాశం ఉంటుందని మేము ఇక్కడ చేసాం. ఇంకోటి వచ్చేసి ఈ మద్రసాల యొక్క విశేషణం ఏమిటంటే, ప్రత్యేకత ఏమిటంటే ఈ మద్రసాలో ముందు నుండి కూడా మొదటి నుండి కూడా ఈ ఇండిపెండెన్స్ డే మరియు రిపబ్లిక్ డే 2 ఇక్కడ వచ్చేసి ఈ ప్రోగ్రామ్ చేయబడతాయి. అల్హమ్దులిల్లా. చాలా వరకు కొంతమందిలో ఏముంటుందంటే ఈ మద్రసా ఇందులో వచ్చేసి రిపబ్లిక్ డే చేయరు, ఇండిపెండెన్స్ డే చేయరు, జెండా ఎగరవేయరు. వీరు వచ్చేసి కేవలం దీన్, ఖురాన్, నమాజ్ ఇది మాత్రమే ఉంటుంది. ప్రపంచంతో వీరికి ఏమాత్రం కూడా సంబంధాలు లేవు అన్నట్లుగా ఫీల్ అవుతారు. ఇది తప్పు అని మనం ప్రూవ్ చేయడానికి అని కాదు, మనం దేశభక్తి మనలో ఉంది అని దీన్ని చాటు చేయడానికి ఈ ప్రోగ్రాంలు జరుగుతున్నాయి. అంటే మేము చాటు చేయడానికి కాదు, మనం వచ్చేసి స్వతహాగా దేశభక్తి కలిగిన వాళ్ళం, అందువల్లనే ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. అంటే ఇక్కడ మనం వచ్చేసి ఈ భారతదేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో రకాల ప్రజలు ఉన్నారు. అందరూ మనం వచ్చేసి కలిసి మెలిసి ఉన్నాం. ఏ విధంగా అయితే స్వాతంత్రానికి ముందు మొత్తం ప్రజలు భారతీయులందరూ కలిసి ఈ స్వాతంత్రానికి పాటుపడ్డారో, అదేవిధంగా ఈ భారతదేశ అభివృద్ధి కోసం కూడా మనమందరము కలిసి పాటుపడుతున్నామని మనము ఈ రిపబ్లిక్ డే మరియు ఇండిపెండెన్స్ డే ఈ 2 ప్రోగ్రాంల ద్వారా మనము ప్రపంచానికి తెలియజేస్తున్నాం. ఇక్కడ విద్యార్థులు కూడా అల్హమ్దులిల్లా ఈ దేశభక్తిని కలిగి ఉన్నారు. ఇక్కడ మీరు చూసి ఉండొచ్చు ఈ ప్రోగ్రాంలో అల్హమ్దులిల్లా సారే జహాన్ సే అచ్చా మరియు ప్లేట్స్ మరియు నేషనల్ యాంథమ్ ఇవి కూడా పాడారు. ఎంతో గొప్పగా పాడారు అల్హమ్దులిల్లా. ఏ విధంగా అయితే టీవీలో కూడా మనం చూస్తుంటాం, అదేవిధంగా ఈ పిల్లలు కూడా
పాడడానికి ప్రయత్నం చేశారు. ఇంకా ముందుకు ఈ పిల్లలు ఇంకా అభివృద్ధి చెందుతారని వీరి తల్లిదండ్రులు కూడా మరి వీరికి చదువు ఇచ్చేటువంటి ఉపాధ్యాయులు కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మరియు ఈ మద్రసా యొక్క కమిటీ మెంబర్స్కి, ముఫ్తీ సాహబ్కు మరియు టీచర్స్కు ఆరు మద్రసా ఉలమాలకు నేను హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలుపుతూ ఇంతటితో నేను సమాప్తం చేస్తున్నాను. మరి చివరిగా ఈ అవకాశం ఇచ్చేటటువంటి K5 టీవీ న్యూస్ ఛానల్ వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను, అభినందనలు తెలుపుతున్నాను. సో ఈ టీవీ ఛానల్ వాళ్ళు మంచి ప్రోగ్రామ్స్ను అప్లోడ్ చేసేసి ప్రజలకు మంచి అవగాహనలు ఇస్తున్నందుకు నేను వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను.